హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన వ్లాగ్లో మా చిన్న బాబు బర్త్డే సెలబ్రేషన్స్ చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ముందు రోజు వెన్స్డే రోజు ఈవినింగ్ ఈ విధంగా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసుకున్నానండి. ఇంకా ముగ్గు అయితే ఫుల్ ఆరలేదు, చాలా బాగా వచ్చింది ఈసారి ముగ్గు అయితే. ఇక నైట్ అయిపోయిందండి, ఇక కేకు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, కాసేపు తర్వాత ఆరిన తర్వాత ఎంత బాగున్నాయో ముగ్గులు. ఇకైతే మేము బేకరీకి అయితే వచ్చేసామండి. యాక్చువల్గా ఎక్కువ ఇక్కడే ఆర్డర్స్ ఇస్తూ ఉంటాము, బాగా చేస్తారండి కేక్స్, తిరుమల బేకరీ. ఇక మా బాబు అయితే ఇక్కడ ఒక పీస్ కేక్ తీసేసుకున్నాడండి. ఇకైతే ఆర్డర్ ఇచ్చేసి మేమైతే వెళ్ళిపోతున్నాము. ఈసారి బాబుకు థీమ్ కేక్ చెప్పానండి, స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ ఆర్డర్ ఇచ్చేసాము. బాబు ఏవో కొన్ని ఇక్కడ స్నాక్స్ తీసుకుంటాననేసి వాడికి ఇష్టమైనవి ఏవో తీసుకుంటున్నాడు. స్వీట్స్ కూడా బాగుంటాయండి ఇక్కడైతే. ఇదిగోండి పైన కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బేకరీ ఫ్రంట్ సైడ్ ఈ వీడియో తీశాను నేను. ఇక మేమైతే ఇంటికి వచ్చేప్పటికి నైట్ 9 అవుతుందండి. ఇక్కడ డిన్నర్ కంప్లీట్ చేసేసి పూజ గది డీప్ క్లీనింగ్ పెట్టేసుకున్నానండి. మొత్తం అన్నీ ఇలా తీసి పెట్టేశాను. అన్నీ అయితే నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే వీలు కాదు కదా, హడావిడిగా ఉంటుంది. ఇక అంతా క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఇక అర్లీ మార్నింగ్ 3:30కే లేసేసాను. బయట అయితే మొత్తం ఇల్లంతా కూడా మాప్ పెట్టేసి బయట ఈ విధంగా దీపాలు అయితే పెట్టేసుకున్నాను. ఇక ఈ దీపాల కాంతిలో అర్లీ మార్నింగ్ ఎంత బాగా అనిపించింది అయితే నాకైతే. చాలా బాగా వచ్చాయండి ముగ్గులు, ప్లస్ ఈసారి ఫ్లవర్స్ కూడా బయట పండగలప్పుడు యాక్చువల్గా చేస్తుంటాను కదండి, అంతకన్నా కూడా చాలా ఓపికగా పెట్టాను ముగ్గులు అయితే పెద్దవి. ఇక తులసికోట దగ్గర కూడా ఈ విధంగా పెట్టేశానండి. మార్నింగ్ నుంచి మాప్ పెట్టి ఇంకా పూజ పని అంతా అయ్యేటప్పటికి 6-6:30 అయిందండి. అంతా ఈ విధంగా అయితే ఉంది బయట కూడా ముగ్గులు. ఇంకా ప్రసాదాలు కూడా చేసి పెట్టాలి కాబట్టి స్వామికి కొద్దిగా లేట్ అయిందండి. యాక్చువల్గా 7కి అంతా టెంపుల్కి వెళ్ళిపోవాలని ప్లాన్ వేసాము, కానీ 7:30 అలా అయిపోయిందండి. ఇక మార్నింగ్ పూజ వస్తువులన్నీ పెట్టకముందే దీపం అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే 6 o'clockకే. ఇక పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉన్నారండి స్వామివారు. మొత్తం పూలన్నీ కూడా పెట్టేసుకున్నాను, దీపం అంతా వేసేసాను. ఈ మధ్య ఫెస్టివల్స్ ఎక్కువ వస్తున్నాయి కదండి. ఉగాది వచ్చింది, ఆ తర్వాత శ్రీరామనవమి, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 10 days 15 days అయింది మళ్ళీ మా వాడి పుట్టినరోజు. ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తూనే ఉన్నాను. ఇక ప్రసాదంగా అయితే సేమియా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానండి. ఇక దీని రెసిపీలో నేను ఏంటంటే ఈజీగా ఇవి సగ్గుబియ్యం కుక్ అవ్వడానికి ఫస్ట్ నెయ్యి తీసుకున్నానండి. 4 tablespoons తీసుకున్నాను, ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి. అందులో కిస్మిస్, ఈ జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసానండి. అవన్నీ ఫ్రై చేసిన తర్వాత సగ్గుబియ్యం వేసి ఫ్రై చేశానండి. ఆ పాపింగ్ వస్తుంది చూడండి, సగ్గుబియ్యము ఎంత చిటపట్లాడుతున్నాయో. ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం ఈజీగా ఉడుకుతాయండి. తర్వాత లాస్ట్లో వాటర్ పోసేసాను. ఫస్ట్ సగ్గుబియ్యం ఉడికిన తర్వాతే సేమియా వేయాలి. పాయసం అయితే చాలా బాగా వచ్చిందండి, అందుకని రెసిపీ షేర్ చేస్తున్నాను నేను. మొత్తం డీటెయిల్ రెసిపీ ఇంకొక వీడియోలో తీస్తానండి, టైం కుదరలేదు మొత్తం. ఇక నెక్స్ట్ పాలు పోసేయాలండి. సగ్గుబియ్యం పాల్లోనే బాగా ఉడకనివ్వాలి. లాస్ట్లో సేమియా వేసుకుంటే ఒక 5 minutesలో ఉడికిపోతాయండి. సేమియా ఎక్కువ ఉడకనిస్తే మొత్తము చాలా గట్టిగా అయిపోతుందండి. ఇక ప్రసాదాలంతా కూడా స్వామివారి దగ్గర తీసుకొని స్వామివారికి అర్పించానండి. వడలు కూడా వేసానండి, ఉద్దిపప్పు వడలు. ఇవన్నీ చేసుకొని నేను టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాము. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్. పక్కన మా బాబు టీవీ చూస్తున్నాడు, సౌండ్ అయితే అసలు తగ్గించట్లేదు. మా బాబు బర్త్డే అయిపోయి 3 days అవుతున్నా కూడా నాకైతే వీడియో పెట్టడానికి అసలు టైం కుదరట్లేదండి. ఇంకా సరే ఈరోజు ఎలాగైనా పోస్ట్ చేద్దామనేసి అలాగే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇకైతే టెంపుల్కి అయితే బయలుదేరామండి. నేను ఇలా రెడీ అయ్యానండి సింపుల్గా. ఈరోజు శ్రీనివాస మంగాపురంకి అయితే వెళ్తూ ఉన్నామండి. ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్తాం మ్యాక్సిమమ్. దట్టు ఈసారి దగ్గరలో గుడికి వెళ్దామంటే మా బాబు అడిగాడండి ఈ టెంపుల్కే వెళ్దామనేసి. అందుకనేసి సరే వాడి కోరిక ఎందుకు కాదనాలనేసి ఈరోజు వాడి బర్త్డే కాబట్టి అలాగే వెళ్ళాము. బాగా సన్నీగా ఉంది కదండి. మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 8 అవుతానిందండి టైము. యాక్చువల్గా ప్రీ ప్లాన్డ్గా అయితే మార్నింగ్ 6:30-7 అలా వెళ్ళిపోయింటే 8 అంతా మేము రిటర్న్ అయిపోయామండి. ఇంతకుముందు ఒకసారి బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా వెళ్ళాము. ఇదిగోండి ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాము. మా బాబు ముందర కూర్చోన్నాడు, వాడిని చెయ్యి ఇలాగ పట్టుకోవాలంట, అందుకని చెయ్యి వెనక సైడ్ పెడుతున్నాడు. వాడు ఎప్పుడు నా దగ్గరే కూర్చుంటాడు, ఈరోజు మాత్రం వాడు ఒక్కడు ముందర కూర్చున్నాడండి. సరే నాన్న సీట్ బెల్ట్ వేసుకో అని చెప్పాను.
సరే మమ్మీ నేనే వీడియో తీసుకుంటానని వాడే వీడియో తీసుకొని వాళ్ళ డాడీని వాళ్ళ అన్నని అందరినీ చూపిస్తున్నాడండి. ముగ్గురు ఈరోజు వైట్ డ్రెస్సే వేసుకున్నారు. నేనైతే మ్యాచింగ్ కాలేదులేండి వాళ్ళకి. ఈసారి చిన్న బిట్ అయితే వాడే తీశాడు. ఇక మేము దిగేసామండి. బాబుని తీసుకొని వెళ్తున్నాం గుళ్ళకి. ఇక్కడ యాక్చువల్గా బయట ఏనుగులు ఉంటాయండి. మా వాడు అడిగాడు ఎలిఫెంట్స్ ఉంటాయి అక్కడ టెంపుల్కి వెళ్దాము అనేసి, అందుకనేసి తీసుకొచ్చాం. కానీ ఈసారి ఈ ప్లేస్లో ఎలిఫెంట్స్ లేవండి. ఇకైతే మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయామండి. మళ్ళీ 9:30కి బ్రేక్ పడుతుందంట. ఆల్మోస్ట్ 9 అవుతుంది టైము. ఇక సరే అనేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళేసాము. ధ్వజస్తంభం దగ్గర తీసానండి వీడియో. ఇక స్వామివారి రథము ఇక్కడ ఉంది చూడండి. మార్నింగ్ టైంలో కొంచెం ఖాళీగానే ఉంటుందండి. దర్శనమై వచ్చిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి. ఇక బయట ఈ విధంగా గార్డెన్ ఉందండి. చాలా వీడియోస్లో కూడా చూపించానండి. చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నానా అనేసి వాడిని నిలబెట్టి కొన్ని ఫొటోస్ తీసానండి. ఇక్కడ మార్నింగ్ లైట్కి చాలా బాగా వస్తాయండి ఇక్కడ ఫొటోస్ అయితే. ఇంకొంచెం అర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని నేను ఫొటోస్ తీసుకున్నానండి. ఇకైతే మేము రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. ముందర వెళ్ళిపోతున్నాడు బాబు. మళ్ళీ ఇంతవరకు వచ్చాడు, చెప్పులు గుర్తొచ్చాయి. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చాడు వాడు. వాటి కోసం కరెక్ట్గా సూర్యుడు చూడండి నడి నెత్తి మీద ఉన్నాడు. ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుందండి. 9:40, 10 అలా అవుతుంది. ఇక నేను వీడియో తీసుకుందామంటే నా వెనక ఇలా వచ్చాడు వాడు కూడా. నన్ను ఫోటో తీ మమ్మీ, మన ఇద్దరికి కలిపి ఫోటో తీ అని అన్నాడు. అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఇకైతే ఆల్మోస్ట్ 10 అయిందండి ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇక కట్ చేస్తే ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేస్తున్నానండి పిల్లలకి. అవకాడో టోస్ట్ చేస్తున్నాను. ఈ అవకాడో టోస్ట్ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ షేర్ చేశానండి. ఈవినింగ్ ఇంకా కేక్ కటింగ్ ఉంది, కానీ లైట్గా స్నాక్స్ చేద్దాం పిల్లలకి అడిగాడండి చిన్న బాబు. అందుకనేసి ఈసారి చీజ్ కూడా వేశానండి బ్రెడ్ పైన. ఫస్ట్ చీజ్ స్ప్రెడ్ చేశాను. మొజరెల్లా చీజ్ అండి ఇది. చిన్న చిన్న పీసెస్గా అయితే వచ్చింది. దాన్ని అయితే స్ప్రెడ్ చేసేసి దానిపైన అవకాడో టోస్ట్ పెడుతున్నాను. ష్రెడెడ్ చీజ్ అండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. చిన్నబాబు ఇష్టంగా అడిగాడు. ఇంకా దీనిపైన ఇలా నెయ్యి వేసానండి. వేసి ఇలా పెట్టేసి స్టిక్ చేసేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను 2 సైడ్స్. ఇంకా ఫ్లిప్ చేసి ఇంకొక సైడ్ టోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇకైతే ఈ అవకాడో టోస్ట్ చేయించేసి పిల్లలకి ఇకైతే నేను కేక్ కటింగ్ కోసం ఏర్పాట్లు అయితే మొదలుపెట్టానండి. ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అయిపోయిందండి టైము ఇవన్నీ చేసేటప్పటికి. ఇక మార్నింగ్ నుంచి హరాబరీగా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం కదా, కొంచెం టైర్డ్గా అనిపించింది. ఇక ఆ లోపల అయితే కొరియర్ ఒకటి వచ్చేసిందండి మీషో నుండి. అదైతే ఓపెన్ చేస్తూ ఉన్నాను నేను. ఇది ముందుగానే వచ్చిందిలేండి. ఇక బాబు బర్త్డేకి అవసరం కదా అనేసి ఇది తీస్తున్నాను. ఓకే, ఇది బాబు బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ అండి. ఇక ఇవైతే నేను ఏదో పొరపాటుగా బై ఛాన్స్ 3 పెట్టేశానండి నెంబరు. అదే మిస్టేక్ వచ్చిందో నేనే మిస్టేక్ పెట్టాను, ఎలా పెట్టాను అయితే గుర్తులేదు. కానీ చాలా రోజుల ముందు అయితే వచ్చింది. ఇక బెలూన్స్ తీస్తూ ఉన్నాను. ఇదైతే జంగిల్ థీమ్ అండి. గ్రీన్ కలరు, గోల్డ్ కలరు, లైట్ గ్రీను 3 కలర్స్ వచ్చేసాయండి. బెలూన్స్, ఫాయిల్ బెలూన్స్ ఉన్నాయి. ఇక హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా ఉంది. ఇవన్నీ ఇప్పుడు నాకు అన్ని ఐటమ్స్ సెట్ చేసుకోవడానికి నియర్లీ 1 అవర్ పట్టిందండి. బెలూన్స్ అయితే చిన్న బాబు అన్నీ ఊదేశాడు. ఇక నేను ఈ బ్యానర్ అయితే రెడీ చేస్తాను. ఫాయిల్ బెలూన్స్ అన్నీ పెద్ద బాబు ఊదేశాడండి. అప్పటికి నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇప్పుడు కేక్ కట్ చేసేద్దామా, మార్నింగ్ 3:30కి లేసాను కాబట్టి ఫుల్ టైర్డ్ అనిపించింది నాకైతే. ఇలా ఇవి థిక్ గ్రీన్ అండి, ఇవి లైట్ గ్రీను. ఇవైతే లైట్ గ్రీన్ బెలూన్స్ అండి, మెటాలిక్ బెలూన్సే అన్నీ కూడా. ఇవి 2 కలర్స్. ఇక నెక్స్ట్ ఇవి ఒక 6 ఊదాడండి. మళ్ళీ అవి గాలిపోతున్నాయి, మళ్ళీ ఒక 2 ఊదాడు. ఇక నెక్స్ట్ ఇవైతే గోల్డ్ కలర్ అండి, లైట్ ఆరెంజ్ కలర్ అనమాట. ఇవి కూడా మెటాలిక్ బెలూన్సే. ఇవన్నీ కూడా ఇక నేను అరేంజ్ చేసేయాలి. ఇవైతే అన్ని ఫాయిల్ బెలూన్స్. టోటల్ 6 వచ్చాయండి. ఇంకోటి మేము చూసుకోలేదు, ఇంకా ఉంది. ఇక నెక్స్ట్ అయితే డెకరేషన్ ఈ విధంగా చేసేసానండి. సింపుల్గా చేసేసాను. నేను థీమ్ కానీ కాదు, కానీ నాకు నచ్చినట్లు అయితే గబగబా స్టిక్ చేసేసాను. అస్సలు ఓపిక లేదు. యాక్చువల్లీ పెద్ద బాబు బర్త్డేకి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళే సగం డెకరేషన్ చేస్తారండి. ఈ మొత్తం బర్త్డే నా మీద పడింది. నేనే వంట చేసుకొని అన్ని పనులు చేసేటప్పటికి నాకైతే ఓపిక లేదు నిజంగా. ఒక సోఫా ఈ విధంగా సర్దేశాను. సోఫా బ్యాక్ సైడ్ ఇట్లా డిజైన్ అంతా కంప్లీట్ చేసేసాను. కేక్ వచ్చేసిందండి. స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ ఇది. ఇక కేక్ కటింగ్ చేస్తున్నాము.
బాబుకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాక్లెట్ టాఫీ అనేసి ఆర్డర్ ఇచ్చేసాము, బాగా ఇష్టం కాబట్టి. ఇక క్యాండిల్ ముట్టించేసేసి ఇక ఫ్రెండ్స్ అయితే ఎక్కువ మంది ఏం రాలేదులేండి, ఈసారి ఎక్కువ మంది ఇన్వైట్ చేయలేదు. వాడికి స్పైడర్ మ్యాన్ బొమ్మ బాగా నచ్చిందంట, అది చెప్తున్నాడండి. ఇక ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి, ఆ రోజు తీసుకున్నవి. ఇదండి ఫ్రెండ్స్ మా బాబు బర్త్డే వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.